మైక్రో ఫైనాన్స్ సంస్థలు వద్దు స్త్రీనిధి ముద్దు అని అన్నారు మంత్రి సీతక్క. స్త్రీనిధి క్రెడిట్ కోఆపరేటివ్ ఫెడరేషన్ లిమిటెడ్ సాయంతో ఎంతో మంది రైతులు చిరు వ్యాపారుల నుంచి విముక్తులయ్యారని అన్నారు మంత్రి. మహిళలు ఆర్థికంగా ఎదిగినప్పుడే సమాజం బాగుపడుతుందన్నారు. మహిళల ఆర్థిక ప్రగతే సమాజ ప్రగతి అని డాక్టర్ బిఆర్ అంబేద్కర్ చెప్పారని గుర్తు చేశారు సీతక్క. హైదరాబాద్లోని ప్రొఫెసర్ జయశంకర్ తెలంగాణ రాష్ట్ర వ్యవసాయ విశ్వవిద్యాలయం ఆడిటోరియంలో జరిగిన శ్రీనిధి క్రెడిట్ కోఆపరేటివ్ ఫెడరేషన్ లిమిటెడ్ 11వ సర్వసభ్య సమావేశంలో పాల్గొన్నారు మంత్రి సీతక్క. ఆమెకు ఘన స్వాగతం పలికారు స్త్రీనిధి మహిళా సమైక్య సభ్యులు. 2011లో కొంతకాలంగా ఈ మైక్రో ఫైనాన్స్ వారు ప్రైవేట్ వడ్డీ వ్యాపారస్తులు వారు ఎరవేసి మరి వీళ్ళకి అవసరం ఉంది టైంలో మన అవసరాన్ని వాళ్ళు సాకుగా లేదా వాళ్ళ అవకాశంగా తీసుకొని మైక్రో ఫైనాన్స్ వాళ్ళు పెద్ద ఎత్తున వచ్చిన తర్వాత చాలా మరణాలు కూడా జరిగింది. అప్పుడు నేను కూడా ఎమ్మెల్యేగా ఉన్నా 2011లో. ఇవన్నీ చూసి అరే వీళ్ళకి ఒక స్త్రీనిధి లాగా ఏర్పాటు చేసుకోవాలి, ప్రభుత్వంది ఏదైనా ఒక సేఫ్టీ ఉంటుంది కాబట్టి ప్రభుత్వం ద్వారా వీళ్ళకు ఒక సేఫ్టీ ఉండాలి, సెక్యూరిటీ ఉండాలి, ఆర్థిక భద్రత ఉండాలి, ఆర్థిక సహకారం ఉండాలి అని ఈ యొక్క స్త్రీనిధిని 2011లో మరి ఆనాటి కాంగ్రెస్ ప్రభుత్వము మహిళలను ఆర్థికంగా బలోపేతం చేయడం కోసం ఇలాంటివన్నీ కూడా అవసరం ఉంటాయని ఏర్పాటు చేసిందే ఈరోజు స్త్రీనిధి. ఇంత పెద్ద ఎత్తున ఈ మీ యొక్క నిధికి కూడా ఇది కారణమైంది. దానికి మనం అందరం కూడా గర్వపడాల్సిన అవసరం ఉంది. అంటే మా మహిళలు అంటే మా కుటుంబానికి ఒక ఆధారం, ఆర్థిక ప్రగతి, ఆర్థికంగా ఆధారం. కాబట్టి ఎవరి దగ్గరో తీసుకొని మనం పరువు బొడగొట్టుకొని వాళ్ళు మైక్రో ఫైనాన్స్ వాళ్ళు మన పరువు తీస్తారు, రోడ్ల మీద వేస్తారు, ఇంట్లో వస్తువులను బయటికి పట్టుకుపోతారు, ఏమేమో చేస్తారు. సమాజం ముందు మనం తలదించుకునే పరిస్థితి లేకుండా ఇవాళ స్త్రీనిధి అనేది ఇంత గొప్ప ప్రగతికి కారణమైంది. మరి దాన్ని మనం ఇంకా ఉన్నతంగా తీర్చిదిద్దుకోవాల్సిన అవసరం కూడా ఎంతైనా ఉందని తెలియజేస్తూ ఈ సందర్భంగా నేను ఒకటే చెప్తున్నా, ప్రైవేటు వద్దు, ప్రభుత్వమే ముద్దు. అందుకనే మైక్రో ఫైనాన్స్ అస్సలే వద్దు. ప్రభుత్వము అదేవిధంగా స్త్రీనిధి కానీ బ్యాంకర్స్ ద్వారా కానీ ప్రభుత్వం ఇప్పుడు మనం ఎలాంటి వడ్డీ లేకుండా మరి వడ్డీ లేని రుణాలు కూడా ఇవ్వడం జరుగుతుంది. ఈ మధ్య కాలంలో 350 కోట్ల రూపాయలు పాతవి కూడా కొన్ని బకాయిలు చెల్లించినటువంటి పరిస్థితి. కాబట్టి తప్పకుండా కాంగ్రెస్ పార్టీ అంటేనే మహిళా ఓరియంటెడ్ పార్టీ. ఎందుకంటే ఇందిరాగాంధీ గారి కాడ నుంచి ఈరోజు సోనియా గాంధీ గారు మరి మహిళల్ని ఎంకరేజ్ చేయడంలో, మహిళా గ్రూపులను తీసుకురావడంలో, మహిళా నాయకత్వాన్ని, మహిళల యొక్క ఆర్థిక ప్రగతిని చేయాలని ఆకాంక్ష పెట్టుకొనే మరి మొన్నటి ఎన్నికలలో కూడా మేము కొన్ని వాగ్దానాలు ఇవ్వడం జరిగింది. దాంట్లో ఉచిత బస్సు ప్రయాణం కానీ, ఇంట్లో గ్యాస్ బండ ప్రాబ్లం కూడా మహిళలకే ఉంటుందని 500కే గ్యాస్ కనెక్షన్స్ ఇవ్వడం కానీ, తర్వాత ఇంట్లో కరెంటు, ఇంటి వస్తువులకు సంబంధించి ముఖ్యంగా కరెంటు కూడా 200 యూనిట్ల ఫ్రీ కానీ, ఇవన్నీ ఇంకా కొన్ని 2500 స్కీమ్ కానీ తప్పకుండా ఇచ్చిన ప్రతి మాట మేము నిలబెట్టుకుంటాం. ఈరోజు బయటకు వస్తే కొంతమంది తట్టుకోలేక అది పొలిటికల్గా ఏమన్నా ఉంటే పొలిటికల్గా మహిళలు ఉచితంగా బస్సులలో పోతారు, గలీజ్గా తయారవుతున్నారు, వీడియోలు పెట్టిస్తున్నారు. కొంతమంది ప్రత్యేకంగా సిటీలలో పోతున్నారు, ఉట్టిగానే తిరగడానికి పోతున్నారు. తిరగడానికి ఉట్టిగా బస్సు ఎక్కి 200-300 కిలోమీటర్లు వరంగల్ నుంచో లేకుంటే ఆదిలాబాద్ నుంచో ఉట్టిగానే వస్తారా? ఆ రోజు వాళ్ళ పని పోతుంది. వాళ్ళ బస్సులో కూర్చుంటే కూడా మన నడుము నొప్పి వస్తుంది గంటలు గంటలు. ఏదో పని ఉంటేనే కదా పిల్లల దగ్గర చూడడానికో లేదా దేవుని కాడికో లేదా కుటుంబాలను చూసుకోవడానికే పోతారు. కొంతమంది ఇవాళ ఈ మధ్య చూస్తే ఖాళీగా కూర్చొని అట పండ్ల పూలను వేసుకొని పోతారు. కొన్ని వీడియోలు ఆ బస్సు ఏదో చూద్దామంటే బస్సు దొరుకుతలేదు, నెంబర్ దొరుకుతలేదు, ఆ మనిషి ముఖం చూద్దామంటే మనిషి ముఖం కూడా దొరుకుతారు. ఇట్లా పెడుతురు, ఇట్లా తోమిస్తారు, ఆ వీడియో పెడుతురు. చూడు ఈ బస్సు పెట్టడం మూలంగా వీళ్ళు ఎట్లా అయినారు అంటారు. బస్సులో కూర్చొని ఒక ఏదో ఉల్లిగడ్డ ఒలుస్తున్నట్టుగా. సరే ఖాళీగా కూర్చున్నా ఎందుకు ఈ టైం అంతా వేస్ట్ చేయాలని చేసుకున్నారేమో. అదేమన్నా తప్ప? అల్లం వెల్లిపాయ తీస్తే తప్ప? అది కూడా తప్పుగా చూపించారు. అదేవిధంగా అల్లికలు చేసుకుంటారు. మహిళలకు ఒకప్పుడు ఒక ఆధారం, ఇప్పుడు కూడా అదొక ఆధారం. ఒక 2-3 గంటలు ఆదిలాబాద్ నుంచి రావాలంటే 4 గంటలు 5 గంటల జర్నీ. మరి ఆమెకు ఒక పని ఇంటికాడ ఉంటే ఆ పని చేసుకునేది, ఇటు 2 పనులు అయితే చేసుకున్నదేమో. అట్లాంటివన్నీ కూడా చేసి అసలు బస్సు ప్రయాణమే వేస్ట్ అనే కాడికి కొంతమందిని తీసుకొస్తారు. ఇది మీరు ఆలోచించాలి. ఇష్టం లేని వాళ్ళు మేము ఎక్కొద్దు అనుకుంటే ఎక్కొద్దు. కానీ ఇప్పుడు నీ బిడ్డో కొడుకో అర్జెంట్ హాస్పిటల్ ఉన్నారు లేదా హాస్టల్ ఉన్నారు,
వాళ్ళకి ఏదో అపాయం వచ్చింది, నీకు ఫోన్ వచ్చింది, నువ్వు ఉరకాలంటే నీ చేతిలో 2 రూపాయలు లేవు, మరి బస్సు అయితే స్పాట్గా బస్ టికెట్ పే చేయాలన్నా వద్దా? అవునా కాదా? మరి అది ఎక్కడో తీసుకొచ్చుకొని ఎక్కడి నుంచో పెట్టుకునేసరికి టైం పడుతుంది. ఆ లోపు మనకు ఎవరైనా ఇచ్చేవాళ్ళు ఉండకపోవచ్చు. బస్ ఎక్కిన తర్వాత డబ్బులు లేవంటే మాత్రం బస్సు వాడు తీసుకోపోతాడా? తీసుకోపోతే ఆయన ఉద్యోగం పోతుంది. ఎన్ని ఉంటాయి. కాబట్టి ఇది ఇమీడియట్లీ అంటే తక్షణ రిలీఫ్ కోసం ఇది వాస్తవంగా వెంటనే ఒక మహిళ కష్టంలో ఉన్నా ఇబ్బంది ఉన్నా వెళ్ళాలన్నా మంచి అయినా చెడైనా అధికారంలోకి వచ్చిన 2వ రోజే సోనియమ్మ గారి బర్త్డే సందర్భంగా సోనియమ్మ ఇచ్చినటువంటి ఒక వాగ్దానం తెలంగాణ ఇస్తా అని ఆమె బర్త్డే సందర్భంగా చెప్పింది. ఆ మాట కూడా ఆమె నెరవేర్చుకుంది. కాబట్టి ఇవి కూడా మనం చేయాలని మొదలు పెట్టడం జరిగింది.